నా పరిధిలో పొరపాటు జరగకుండా పద్ధతి ప్రకారం వెళ్ళటానికి, పేదలకు న్యాయం చేయటానికి ముఖ్యమంత్రి గారి పెద్ద మనసుతోటి నేను అక్కడే కట్టాలి అంటే అక్కడ ఇళ్ళే కాదు, మంచి పబ్లిక్ స్కూల్ కూడా కట్టించు, వాళ్ళ పిల్లలకి మంచి చదువు చెప్పించు. మనం ఇన్ని కోట్లు ఖర్చు పెట్టేటప్పుడు వాళ్ళకి ఒక షాపింగ్ కాంప్లెక్స్ కూడా, ఒక కమ్యూనిటీ హాల్ కూడా కట్టించు. చిన్న చిన్న ఫంక్షన్లు చేసుకోవడానికి ఆ కాలనీకి ఉపయోగపడుతుంది. 311 ఇళ్ళు అంటే ఒక మంచి ఊరి కింద లెక్క. అందుకనే నేను మొన్న చెప్పగానే కలెక్టర్ గారు, జాయింట్ కలెక్టర్ గారు నుంచొని కరెంట్ వేయించారు, మంచినీళ్ళు కూడా పంపించారు. రేపో ఎల్లుండి నుంచి వాళ్ళు ఇళ్ళు మొదలు పెట్టుకోవచ్చు. అందరూ కట్టుకోవాలి. అందరూ మోడల్ కాలనీ తెలంగాణలో ఉంది అంటే అది ఎలుగుమట్ల కాలనీయే కావాలి. రేపు డిసెంబర్ 9న గౌరవ ముఖ్యమంత్రి గారితో దాన్ని ప్రారంభోత్సవం చేస్తానని చెప్పాను. నేను ఎక్కడా కూడా చెప్పింది చేయటమే తప్పితే నేను తప్పుడు మాటలు మాట్లాడాల్సిన అవసరం నాకు లేదు. ఇన్ని వేల మంది ఇళ్లకు కట్టినోడిని ఈ గుడిసెలు పడగొట్టే బతుకు నాకెందుకు? అక్కడ అక్రమం జరుగుతుంది కాబట్టి, అన్యాయం జరుగుతుంది కాబట్టి, పేదల్ని వంచిస్తున్నారు కాబట్టి, పేదల్ని మోసం చేస్తున్నారు కాబట్టి, పేదల్ని దగా చేస్తున్నారు కాబట్టి, వాళ్ళ కష్టాన్ని కొంతమంది లక్షల కోట్లలో వసూలు చేస్తున్నారు కాబట్టి, అక్కడ ప్రభుత్వాలు అడుగు పెట్టడానికి కూడా అవకాశం లేకపోతే ప్రభుత్వాలు ఎందుకు?